డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నీట్ స్టూడెంట్స్ సెకండ్ రౌండ్లో సీట్ రాక ఎడ్జ్లో ఉన్నవారు ఎంతో సంతోషించదగినటువంటి విషయం. ఎడ్జ్లో సేమ్ మార్కులు వచ్చి సీట్ రానివారు, 1-2 మార్కులతో సీటు రానివారు అందరూ థర్డ్ రౌండ్లో మరిన్ని సీట్లు పెరగడం వల్ల సీటు వచ్చే అవకాశం ఉంది. ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3లో వేల కొలది సీట్లు పెరిగాయి. అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఎంబీబీఎస్ సీట్లు పెరగడం జరిగింది. మన రాష్ట్రంలో 250 సీట్లు పెరిగాయి. అవి రీజన్ వైజ్ చూస్తే ఎస్వియు రీజన్లో 100, ఏయు రీజన్లో 150 పెరిగాయి. ఇంకా దీని వివరంగా మనం తెలుసుకోవాలంటే ఎస్వియు రీజన్లో శాంతారాం మెడికల్ కాలేజీలో 50, అన్నాగౌరి మెడికల్ కాలేజీలో 50 సీట్లు పెరిగాయి. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో 100 ఎంబీబీఎస్ సీట్లు, నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడలో 50 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. నిమ్రా ముస్లిం మైనారిటీ కాలేజ్ కాబట్టి ఈ సీట్లు అందరికీ రావు, కేవలం ముస్లిం మైనారిటీలకు మాత్రమే వస్తాయి. అంటే ఏయు రీజన్లో 100 సీట్లు అందరికీ అందుబాటులో ఉంటాయి. 100 ఎంబీబీఎస్ సీట్లలో 50 సీట్లు ఏ కేటగిరీకి వస్తాయి, 25 సీట్లు ముస్లిం మైనారిటీలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ సీట్లు ఏ క్యాస్ట్కి ఎన్ని వస్తాయో చూద్దాం. ఓసీ ఏయులో 25 సీట్లు, ఎస్వీయూలో 25, బీసీఏ ఏయులో 4, ఎస్వీయూలో 4, బీసీబీ ఏయులో 5, ఎస్వీయూలో 5, బీసీసీ ఏయులో 1, ఎస్వీయూలో 1, బీసీడీ ఏయులో 4, ఎస్వీయూలో 3, బీసీఈ ఏయులో 2, ఎస్వీయూలో 2, ఎస్సీ1 క్యాండిడేట్సే లేరు. ఎస్సీ గ్రూప్ 2 ఏయులో 4, ఎస్వీయూలో 4, ఎస్సీ గ్రూప్ 3 ఏయులో 3, ఎస్వీయూలో 3 సీట్లు వస్తాయి. అలాగే ఎస్టీ ఏయులో 3, ఎస్వీయూలో 3 సీట్లు రానున్నాయి. మైనార్టీలకు 25 సీట్లు ఏ కేటగిరీలో ఉన్నాయి. ఈ సీట్లకు కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇప్పుడు థర్డ్ రౌండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని పరిశీలిద్దాం. ఏయు ఎస్వీ రీజన్లో ఏ విధంగా ఉండవచ్చు అనేది పట్టికలో మీకు ఇస్తాను, పరిశీలించండి. ఏయు రీజన్లో జనరల్ రౌండ్ 3 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 490 మార్కులకు రానుంది. ఎస్వీ రీజన్లో 477 మార్కులకే రౌండ్ 3లో సీట్ రానుంది. బీసీఏ 460, ఏయు రీజన్లో 442, ఎస్వీ రీజన్లో సీట్ రానుంది. బీసీబీ 450, ఏయు రీజన్లో 446, ఎస్వీ రీజన్లో థర్డ్ రౌండ్లో సీట్ రానుంది. బీసీసీ వారికి 464, ఏయు రీజన్లో 427, ఎస్వీ రీజన్లో సీటు వచ్చే అవకాశం ఉంది. బీసీడీ వారికి ఏయు రీజన్లో 480, ఎస్వీ రీజన్లో 440 మార్కులకే సీటు వస్తుంది. బీసీఈ 450, ఏయు రీజన్లో 446, ఎస్వీ రీజన్లో రానుంది. ఇది ఇంకా తగ్గుతుంది, ఎందుకంటే వాళ్ళకి 25 సీట్లు ఎక్స్ట్రా పెరిగాయి కాబట్టి. ఎస్సీ ఏయు రీజన్లో 340 మార్కులకే సీటు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ చాలా తక్కువ మంది ఉన్నారు గ్రూప్ 1లో. ఎస్వీ రీజన్లో అయితే అసలు గ్రూప్ 1లో క్యాండిడేట్సే లేరు. ఎస్సీ గ్రూప్ 2 ఏయు రీజన్లో 400 మార్కులకు, ఎస్వీ రీజన్లో 411 మార్కులకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ గ్రూప్ 3 ఏయు రీజన్లో 429, ఎస్వీ రీజన్లో 415 మార్కులకి రౌండ్ 3లో సీటు వచ్చే అవకాశం ఉంది. ఎస్టీలకు 398, ఏయు రీజన్లో 370, ఎస్వీ రీజన్లో థర్డ్ రౌండ్లో సీటు వచ్చే అవకాశం ఉంది. ముస్లిం మైనారిటీలకు 377 మార్కులు సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ ఉంది. అది థర్డ్ రౌండ్కి వచ్చేసరికి 360కి వెళ్తుంది, ఎందుకంటే 25 సీట్స్ వరకు ప్రత్యేకంగా రావటం జరిగింది కాబట్టి. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్వీ రీజన్, ఏయు రీజన్లో ఉండేటటువంటి కట్ ఆఫ్లో పెద్దగా వ్యత్యాసం ఉండదు, ఎందుకంటే ఒకే మార్క్ మీద చాలామంది విద్యార్థులు ఉంటారు కాబట్టి 1-2 మార్కులు మాత్రమే తగ్గుతాయి. ఈ సీట్ల వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.